యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. బలం అంటే ఆత్మబలము. దేవుడికి బలం ఏంటో తెలుసా అండి? మోసే బలమైన. నేను ఒక పాటల క్యాసెట్కి ఏం పేరు పెట్టాను తెలుసా? సిలువ వీరుడు అని పెట్టాను. సిలువను మోయాలంటే ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. దండలేస్తే శాలువలేస్తే ఎన్నైనా మోస్తారు, ఎవడైనా పొగిడితే ఎంతైనా ఉబ్బుతారు మనుషులు. కానీ యేసుని తిడతా కొడతా ఉంటుంటే ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళి మనందరి పాపాన్ని శాపాన్ని సిలువ మ్రాని మీద కొట్టేసిన బలవంతుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. అది ఆయన బలము. అలాంటి బలమే క్రైస్తవులకు దేవుడిస్తాడు. ఈ రోజున ఆత్మీయతలో ఉన్న క్రైస్తవులు దేనికి భయపడరు. ఎవడో మనం చంపేస్తానంటే సువార్త మానే మనం. ఎవడో మనం వద్దంటే మనం ఏది మానం. ఎందుకు మానాలి? మన దేవుడు చెప్పిన వాటిని మనం చేయడమే మన కర్తవ్యం అంతే. వాళ్ళు చెప్పిన గ్రంథాలు వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళని చేసుకోమనండి. మన దేవుడు మనకి ఏది చెప్పాడో అది మనం చేసుకుంటూ పోతాం అంతే. వాళ్ళు చంపితే చంపనివ్వండి, మనం ఏం నరకానికి పోము, దేవుని రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమంది బాగా ఉండే చోట్ల బాగానే సువార్తలు చెప్తారు, బాగోపోతే పరిస్థితులు బాగోపోతే నోరెత్తరు, ఇంకా సాక్ష్యం చెప్పరు. ఇక ఎవడో మనల్ని ఏం చేయలేడండి అండి. చాలామంది చెప్తారు కానీ పనులు చేయరు. నీ సాక్ష్యాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టక బలవంతుడైన దేవుడు నీ కోసం సిలువను మోసి నిన్ను కూడా బలవంతుడిగా చేశాడు. నిజమైన క్రైస్తవుడు ఎవడో చావుకి భయపడడు, దేనికి భయపడడు. ఉంటే బ్రతుకుతాం, చస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. అలాంటి బలమైన శక్తిని యేసయ్య మనకిస్తాడు. ఆయన బలవంతుడు కాబట్టి ఆయన నమ్మిన ప్రజలు బలవంతులు. హల్లెలూయా. ఇక చూడండి, ఇక నిత్యుడగు తండ్రి ఎప్పుడు ఉండేవాడు. యేసు అంటే ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు ఇక ఉండడు అన్నది కాదు. అల్ఫా ఒమేగా ఆయన, ఆదియు అంతము లేని దేవుడు. దేవుడు ఇప్పుడే ఉన్నాడు, అంతకుముందు లేడు అనడానికి లేదు, ఇక ముందు ఉండడు అనడానికి లేదు. అందుకనే ఆది అంతములు లేని దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన. ఆ నిత్యుడగు తండ్రిని నమ్మితేనే ఆయనతో నిత్యము ఉండే జీవితాన్ని మనకిస్తాడు. అందుకనే అంటున్నాడు యోహాను, నా ప్రియమైన కుమారుని ఎందుకు ఇచ్చానంటే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ నిత్య జీవము పొందుకోవడానికి. నిత్యము జీవించే దేవుణ్ణి నమ్మితేనే ఆ నిత్య జీవం వస్తుంది. నిత్యము జీవించలేని ఎవరిని నమ్మినా మనకు నిత్య జీవం అనేది రాదు. కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి, ఎప్పుడు ఉన్నవాడు. మోషేతో అందుకనే అంటాడు, నీ పేరేంటంటే నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. ఆయన పేరు అది, ఎప్పుడు ఉండేవాడు. ఆ ఎప్పుడూ ఉండే దేవుణ్ణి నమ్మితేనే మనం కూడా పరలోక రాజ్యంలో ఎప్పుడూ ఉంటాము. ఈ లోకంలో చస్తాం, ఏ మనిషి అయినా చావక తప్పదు. పుట్టినవాడు గిట్టక తప్పదు. చిన్నప్పుడు కూడా చచ్చిపోతారు కొంతమంది 100 ఏళ్ళైనా మొత్తం దాటేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఎప్పుడు చేస్తేనేంటి, ప్రభు అయిన యేసునందు మృతులైతే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి కాబట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇక లాస్ట్ మాట, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఆయన పేరుకి ఎన్ని అర్థాలు ఉన్నాయో. సమాధానకర్తయగు అధిపతి, తండ్రి అయిన దేవునికి, పాపి అయిన మానవునికి, నరునికి మధ్యవర్తి. ఆయన సమాధానాన్ని కలిగించే ఒక మధ్యవర్తిగా పోలుస్తాడు. తండ్రి అయిన దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇస్తే, మహిమనిస్తే, ప్రతి మానవుడు దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. ఆ మహిమను ఇవ్వాలంటే మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిగా తండ్రి అయిన దేవుని యొక్క ప్రియమైన కుమారుడు ఈ లోకానికి వచ్చి మధ్యవర్తత్వాన్ని ఆయన మధ్యలో ఉండి
ఆ తండ్రి అయిన దేవునికి దగ్గరకు మళ్ళా వెళ్ళే భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. ఆయన ఎవరు అంటే సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఏంటి, ఆయన విడగొట్టే దేవుడు కాదు, కలిపే దేవుడు, ప్రేమలు కలిగించే దేవుడు. ఆయన నమ్మితే మనకేమొస్తుంది? మన కుటుంబాల్లో కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. భార్యాభర్తలకు సమాధానం లేకపోతే యేసు దగ్గరికి రండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ రాజేష్ను దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయంలోనూ మంచి దీవెనలతో దేవుడు నింపును గాక. హ్యాపీ బర్త్డే రాజేష్, గాడ్ బ్లెస్ యూ. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.